మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. కృష్ణా నదికి ఏదైతే మొన్న వరదలు ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితిలో మరి యొక్క అర్ధరాత్రి ఏదైతే 5 బోట్లు ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నటువంటి సందర్భంలో ఆ యొక్క బోట్స్ని తొలగించేటువంటి ప్రక్రియను గత వారం రోజుల నుంచి కూడా రాత్రి పగలు కూడా ఇటు ఇంజనీర్స్ కానీ అటు ఏజెన్సీ కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంతరాయం అనేది కలుగుతున్నటువంటి పరిస్థితిని స్వయంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఏదైతే ఒక్కొక్కటి కూడా వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నారు. మొదట్లో మీరందరూ కూడా చూసారు, ఏదైతే మరి 14 టన్స్ ఉన్నటువంటి క్రేన్స్ని ఒక 2 పెట్టుకుని ఒక 10 టన్నులు ఉన్నటువంటి చైన్ బాక్స్ని పెట్టుకుని మొదటి రోజు బ్రిడ్జి పై నుంచి తీయడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే బోట్స్ కెపాసిటీ ఎక్కువ ఉండడంతో మళ్ళీ సెకండ్ డే మళ్ళీ 50 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ని మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకుని వాటితో కూడా ప్రయత్నం చేసిన సఫలీకృతం కానిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎయిర్ బెలూన్స్ టెక్నాలజీని వాడాలని అనుకున్న ఇక్కడ ఏదైతే ఆ యొక్క వాటర్ లెవెల్ అనేది దానికి సూటబుల్గా లేదు, ఇక్కడ వర్కౌట్ కాదని అనడంతో మళ్ళీ ఏదైతే మరి విశాఖపట్నము అదేవిధంగా కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకొచ్చి ఆ బోట్స్ని కట్ చేసి 2 ముక్కలుగా చేసి తీయాలనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేసినా మరి ఏదైతే పర్టికులర్గా వేవ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా వేవ్స్ ఉండడం, లోపల ఒక 1 అవర్ 2 అవర్స్ మించి డ్రైవర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ బ్యారేజ్ దగ్గర వేవ్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు కూడా సాధ్యం కాని పరిస్థితులు, అది కూడా డిలే అవుతూ ఉండడం. దాంతో ఇంకా అబ్బులు వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కచ్చలూరు ఇంతకుముందు బోట్ను కూడా తీసుకునే ఎక్స్పీరియన్స్ ఉందని ఆయన కూడా వచ్చి ఏదైతే 200 ఎక్స్వేటర్స్ అదేవిధంగా ఏదైతే మల్టిపుల్ రోప్ పుల్లింగ్స్ ఇవన్నీ పెట్టుకుని ఆయన కూడా లాగడానికి ప్రయత్నం చేయడం, దానికి తోడుగా ఒక 7 శాండ్ ఏదైతే బోట్స్ ఉన్నాయో వాటిని కూడా వాటికి సహకారంగా ఉపయోగించడం, ఇట్లా అన్ని ప్రయత్నాలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నా దాన్ని జస్ట్ ఒక 20-25 మీటర్ల వరకు కూడా ఫ్రంట్కి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇంకా వస్తుందనేటువంటి దశలో మళ్ళీ ఏదైతే అక్కడ సిమెంటు దిమ్మలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, దానికి మళ్ళీ అడ్డుపడి అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి. నిన్ననే మళ్ళీ ఈ వాటర్ పుల్లింగ్ చేసి దాని ద్వారా పైకి కొద్దిగా వాటర్లో లిఫ్ట్ చేయాలని ఆలోచనతో నిన్న పనిచేశారు. దానివల్ల ఒక 2 feet పైకి లేచినటువంటి పరిస్థితి, ఇంకా ఒక 1 feet పైకి లేస్తే అప్పుడు ఫ్రంట్కి రావడానికి అవకాశం ఉంటుందని అంటూ ఉన్నారు. అంచేత ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చేసి ఈరోజు ఏదైనా ఒక బోట్ని తీసుకురావడం అనేది కొంచెం సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లు కూడా తీసుకురావడానికి వీలు పడుతుందని ఆ దిశలో మరి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మినిస్టర్ గారు కూడా మరి అనితి గారు కూడా రోజు కూడా ఇక్కడ కూడా జరుగుతున్న పనుల్ని పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా స్వయంగా వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంకా ఏ రకంగా మనం సహాయ సహకారాలు కావాలనేది పూర్తిగా అందరం కూడా ఇటు ఇరిగేషన్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా సీఎం గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా ఏజెన్సీకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఎట్లా అయితే డిజైన్ చేసుకుని ఎట్లా ఎంత తొందరగా తీసుకురాగలిగితే అంత ఎర్లీగా చేయమని చెప్పడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే గతంలో కూడా ఒక 3 years బ్యాక్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఒక బోట్ని ఏదైతే వచ్చి అడ్డుపడిందో అప్పుడు ఉన్నటువంటి బోటు చాలా చిన్న సైజు బోటు, ఇప్పుడున్నటువంటి బోట్లో 1/3 కూడా లేదు. అటువంటి చిన్న బోట్ని తీయడానికే మనకి 3 days, అది కూడా తీయడానికి కూడా వీలు కాకపోతే యాంగిల్ మార్చి కిందకి పంపించేసాం. చిన్న బోట్కి మనకి 3 days పట్టింది. ఇది బ్యారేజీకి మళ్ళీ ప్రమాదం లేకుండా, ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చెప్తున్నారు కొద్దిగా మనం బ్లాస్ట్ చేసి కూడా దాన్ని చేయొచ్చని, కానీ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి బ్యారేజీకి కానీ వీటికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ పనులు చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతున్నా పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పడం జరుగుతుంది. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్నాం వెయిట్, తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ, ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి మళ్ళీ అవుటరు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్ ఇట్లాగా 3 types స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది, కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 hours వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం.
ఆల్రెడీ శాండ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. ఎందుకంటే కొంత ఏదైతే వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లోకి కొంత ఫ్లడ్ టైంలో వచ్చింది కాబట్టి కొంత క్లియర్ అయిందని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ శాండ్ లోతులో కింద ఉండడం వల్ల ఆ శాండ్ ప్లేస్లోకి ఇప్పుడు వాటర్ కొంచెం చేరడం తోటి ఆ వెయిట్ అది కింద ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఒక్కొక్కటి కొంచెం ప్లాన్ చేసుకుంటూ ఈ రోజుకి ఏదైనా ఒక కొలిక్కి రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నాం. ఏదైనా బ్యారేజ్ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసి ఉండడం వల్ల ఒకరోజు ఆలస్యమైనా కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు, భవిష్యత్తులో కూడా బ్యారేజ్కి ఇబ్బంది రాకూడదు అనే ఆలోచనతోటే ఆచితూసి పనులు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఒక నేరస్తుడు పన్నిన పన్నాగంలో భాగంగా ఈరోజు ఏదైతే మన వరదల్లోని కొట్టుకొచ్చిన ఆ 3 పడవలు సంబంధించి అక్కడ నుంచి తొలగించే కార్యక్రమంలో సుమారుగా 7 రోజుల నుంచి కూడా శ్రమ అనుకోకుండా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కానీ అందరూ కూడా దగ్గర నుంచి పర్యవేక్షించడం, అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ బోట్లను అక్కడ నుంచి తొలగించాలని ఒకే ఒక ఉద్దేశంతో పనిచేయటం, ఆ పనిని పర్యవేక్షించడానికి ఈరోజు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రామానాయుడు గారిని అడిగాను, ఏంటి సార్ దాని పొజిషన్ అంటే సుమారుగా ఇంతవరకు 30 టన్నులు 40 టన్నులు అనుకున్నాం బోట్లు, అవి కాస్త ఈరోజు 80 టన్నుల దగ్గర నుంచి 80 టన్నులు 100 టన్నుల దగ్గర అంటే దగ్గర 3 బోట్లు అంటే దగ్గర 250 టన్నులు మనం ఆలోచించుకుంటే, అంటే అంత బరువున్న పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకొని వచ్చి బ్యారేజ్ని కొట్టాలి, ఒక బ్యారేజ్కి తగులుకోవాలనో బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలనో అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా, నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉండదేమో, నాకు తెలియదేమో మేబీ అంతకు మించి పెద్ద పదం. ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులని, ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం, కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలన్న ఉద్దేశంతో 14.4 లక్షల క్యూసెక్స్ ఉన్న వాటర్ లెవెల్లోనే ఆ పడవలు అలా వదిలేరంటే అది కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవడానికి కూడా లేదు. అది 3 పడవలకి కూడా యజమాని ఒకడే, ఆ ఒకటికి సంబంధించిన యజమాని 3 పడవలు లింకులు కట్టుకొని మరీ తీసుకొచ్చి వదిలేరంటే వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అందులోని కూడా వాళ్ళు ఆ పడవల్లోనే ఇసుకని యథేచ్ఛగా డ్రెజింగ్ చేసుకొని, ఇందాకే చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నదుల్లోని విత్ మెన్న తీయాలి తప్పించి ఒక మిషన్స్ ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు. అందులో దగ్గర 10 లారీలు పట్టేటంత ఇసుకని తీసుకొచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ రకంగా లాస్ట్ అంతా మాఫియాలు చేశారు, వాళ్ళ మాఫియాలకి అడ్డుగా ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో రకంగా గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ వరదల టైంలోని కూడా తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు, మేము తిరిగి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో వాళ్ళు చేసిన పనికి నిజంగా ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా ఈరోజు పగలనక రాత్రనక కష్టపడి ముందు ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తీస్తాం. ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్ళి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తారో మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. లేదండి, ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. చాలా ఇన్డెప్త్కి వెళ్తున్న విచారణలో కూడా. ఎందుకంటే అసలు చాలా మంది నాకు చెప్పడం మర్చిపోయాను, మొన్న నేను ఎక్కడో ఒక యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను, ఎవరో ఒక అతను చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. ఏ వాటర్ వస్తే కొట్టుకురావా, ఏ వాటర్ వస్తే 200 బోట్లు అక్కడ కట్టించున్నాయండి, ఈ 3 బోట్లు ఎందుకు కొట్టుకురావాలి? పోనీ 3 బోట్లు ఏమైనా లైట్ వెయిట్ ఇవేమైనా అంత బరువున్నవి కొట్టుకొని వస్తున్నాయంటే అక్కడ లంగర్ వేసినా లేకపోతే తాడులు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అవి? అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో అనలిస్టులు అని చెప్పి కూర్చొని టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి. నేను ఏమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆగింది అది. లేకపోతే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్లో ఫ్లోటింగ్లో వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్కి ఏదైనా అయితే కౌంటర్ వెయిట్ ఎంత ఉంటాయండి? కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒక్కసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ యాంగిల్ ఒక్కొక్కటి 17 టన్నులు కౌంటర్ వెయిట్, 17 టన్నులు కౌంటర్ వెయిట్ ఇబ్బంది డ్యామేజ్ అయింది. అటువంటి పరిస్థితుల్లోని ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? మీరు పార్టీ ఏతరులు చాలామంది మాట్లాడచ్చు, మీరు జగన్ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపేయడానికి రెడీ అయ్యారు? ఆ యాంగిల్లో ఆలోచించండి. అంతే తప్పించి ఏదో మా మీద బురద చల్లాలి, మేమేదో పొలిటికలైజ్ చేద్దాం అనుకుంటే మాకేంటి లాభం ఇందులో?
చాలా క్లియర్గా కరెక్ట్గా కళ్ళకి కనిపిస్తున్నాయి. కనిపించే విషయమే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ఎనలిస్టులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.